దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. మెక్సికోలో భారీ భూకంపం, ఊగిపోయిన భవనాల నుంచి వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం. నైతికత, నీతి మరియు మానవ వ్యక్తిత్వం వికాసం కూడా విద్యా లక్ష్యమే. విద్యార్థులకు సూచించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు. తనకు వారాంతపు సెలవులు ఉండవన్న జయశంకర్. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంపైకి ఎక్కిన బంధుబాబు, 3 గంటలు హైడ్రామా. కొండగట్టు ఆలయంలో పవన్ కళ్యాణ్, అంజనను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం. గోవిందరాజస్వామి ఆలయ ఘటనపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి. భద్రత పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నాము. అసెంబ్లీలో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేంద్ర మంత్రి పెమ్మసానిపై వైసీపీ నేత కారుమూరు ఆసక్తికర వ్యాఖ్యలు. మాజీ సీఎం జగన్ ను పొగడకనే పొగిడారన్న వెంకటరెడ్డి. ఇప్పటి వరకు సాహిత్య అకాడమీ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. శాసన మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. సోమనాథ్ ఆలయానికి 5 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేష్ అంబానీ. కుటుంబంతో కలిసి పరమేశ్వర్ని దర్శించుకున్న రిలయన్స్ చైర్మన్. రాజసాబ్ పార్ట్ 2 కన్ఫర్మ్, అనుకోకుండా మ్యాటర్ రివీల్ చేసిన దర్శకుడు మారుతి. జోరు మీదున్న బంగారం, వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల. మెక్సికోలో శుక్రవారం మధ్యరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక భూకంపం దాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్న ఫలంగా ఇంట్లో నుంచి బయటికి వీధిలోకి చేరారు. మెక్సికో సిటీ సాన్ మార్కోస్లతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం అక్పుల్కో నగరంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 2 మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 50కి పైగా భారీ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. ఇక స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 భూకంపం మెక్సికో సిటీలోని వణికించింది. మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్ బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ ను వెంటనే బయటకు తరలించారు. శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.
లౌడ్ స్పీకర్ లో ప్రకటనలు చేస్తూ ఇళ్లలోని వారిని వీధిలోకి చేరుకోవాలని హెచ్చరించింది. విద్యా లక్ష్యం కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉదయ్పూర్లోని భూపాల్ నోబెల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొని ప్రసంగించారు. నైతికత, నీతి మరియు మానవ వ్యక్తిత్వ వికాసం కూడా విద్యా లక్ష్యమని పేర్కొన్నారు. ఇది భారతీయ విద్యా తత్వశాస్త్రం యొక్క ప్రధాన అంశమని, ఇది సమాజంలో సామరస్యం మరియు శాంతిని బలోపేతం చేస్తుందని తెలిపారు. और धर्म बोध नहीं देती है, उसे सफल नहीं कहा जा सकता। लेकिन मैं धर्म की बात कर रहा हूं तो उसको मंदिर में जाकर पूजा करना, मस्जिद में जाकर इबादत करना, गिरजाघर में जाकर सजदा करना, इससे जोड़कर नहीं देखा जाना चाहिए। मैं जिस धर्म की बात कर रहा हूं वह दायित्व बोध है, वह कर्तव्य चेतना है, उसकी मैं आप सबसे मैं बात कर रहा हूं। और धर्म और नैतिकता से विहीन शिक्षा यह समाज के लिए उपयोगी नहीं होगी और कभी कभी घातक भी यह सिद्ध हो जाती है। और साथियों, शायद यही कारण है और बहुत बड़ी विडंबना है कि बहुत शिक्षित लोग भी आपराधिक गतिविधियों पर लिप्त पाए जाते हैं। और आज व्हाइट कॉलर टेररिज्म जैसी चिंताजनक प्रवृत्तियां आप देख रहे होंगे देशवासियों के सामने आ रही हैं, जहां अत्यंत शिक्षित लोग समाज और राष्ट्र के विरुद्ध कार्य करते हैं। हाल में ही आपने देखा होगा जो बम ब्लास्ट हुआ था दिल्ली में, वह करने वाले कौन था? डॉक्टर थे। वरना जो डॉक्टर पर्चे पर हमेशा आरएक्स लिखकर तब प्रिस्क्रिप्शन लिखते हैं, अब वह डॉक्टरों के हाथों में आरडीएक्स हो। इसलिए आवश्यक है ज्ञान के साथ साथ संस्कार भी होना चाहिए, चरित्र भी होना चाहिए। और शिक्षा का उद्देश्य चरित्र निर्माण है। चरित्र को मैं डिफाइन करना चाहता, लेकिन लंबा समय लगेगा, 10-15 मिनट का समय लगेगा, इसको डिफाइन नहीं करूंगा। चरित्र को वाइडर पर्सपेक्टिव पे देखा जाना चाहिए। और मैं विवेकानंद ने उसी वाइडर पर्सपेक्टिव में एक बार विदेश में धर्म संसद में भाग लेने के लिए गए थे, तो उस समय एकाएक जल्दी में उन्होंने अपना गेरुआ वस्त्र और सब ढीला ढाला वस्त्र पहनकर धर्म संसद में चले गए। वहां पर बिल्कुल सारे सूटेड बूटेड सब सारे अन्य धर्मों के लोग बैठे हुए थे। विलंब से पहुंचे थे, पीछे बैठ गए। किसी ने देखा उनको और देखकर मुस्कुराया, और वह मुस्कान व्यंग्यात्मक थी। स्वामी विवेकानंद समझ गए, लेकिन जब अंत में उन्हें बोलने का जो अवसर मिला तो उन्होंने उसका उत्तर देते हुए कहा कि इन योर कंट्री टेलर मेक्स द मैन, बट इन आवर कंट्री कैरेक्टर मेक्स द मैन। यह स्वामी विवेकानंद ने उस समय कहा था। जीवन में चरित्र का इतना बड़ा महत्व होता है। हमें आत्म मंथन के लिए विवश करता है कि शिक्षा का उद्देश्य केवल प्रोफेशनल सक्सेस नहीं है, बल्कि सदाचार, नैतिकता और एक मानवीय व्यक्तित्व का यह निर्माण भी है। और यही भारतीय शिक्षा दर्शन की मूल आत्मा है, जिससे समाज में समरसता और शांति बढ़ती है। और हमारा प्रयास है कि हम भारतीय शिक्षा के मूल स्वरूप को बनाए रखते हुए उसे नए युग के साथ तालमेल बिठाने के लायक भी हम बनाएं। వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న ప్రశ్నపై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తాజాగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైనే మాట్లాడే జయశంకర్ ఈసారి తన వ్యక్తిగత జీవన విధానం గురించి ఓపెన్ గా చెప్పడం విశేషంగా మారింది. ఐఐటి మద్రాస్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన జయశంకర్ తనకు మిగతా ఉద్యోగుల వారాంతపు సెలవులు ఉండవని స్పష్టం చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు షెడ్యూల్ వేసుకుని పనిచేయడం తన వృత్తిలో సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలకు టైం టేబుల్ ఉండదని, ప్రపంచంలోని దేశాలు వేర్వేరు టైం జోన్లో ఉండటంతో ఎప్పుడైనా పని చేయాల్సి వస్తుందని వివరించారు. We should not be, hostile to something coming from outside, because at the end of the day we'll be connected, but we need to build our capabilities, and that's what it is about. The unplugging bit, look, in my life I don't have off days, okay? It's not like I work Monday to Friday and say Saturday, Sunday I won't do anything, because the world doesn't accommodate that.
You know, the world still runs on a Saturday, Sunday. And often my Friday is somebody's Saturday, and my Monday has to be somebody's Sunday. So my life is very mixed up. It doesn't operate on a single time zone. And as I said, there is no off switch, on switch. So what I try to do is within that build habits and practices and indulgences which make you a stable and reasonable and congenial person who can deal with the rest of the world. So I do what normal people do. You know, I listen to music, I read books, I watch movies, I see sports. I mean, most of the time I'm very normal. And that normalcy, I can tell you, I mean, in a way, if you build it into your routine, again, I'm sorry, I'm sliding into advice giving, which is not my normal, but if you build it into your cycle, you know, if you build a physical routine into your cycle, you build give yourself some time to read, write, think, talk, watch. I can tell you your daily routine itself is so balanced that you don't need to unplug, but my wife is sitting here and she may contradict me. So, sir, thank you for those tips, sir. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ భద్రతలో మరోసారి డొల్లతనం బయటపడింది. ఏకాంతం సేవ ముగిశాక సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. మద్యం మత్తులో ఉన్న అతను విజిలెన్స్ సిబ్బంది గుర్తించే లోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయ గోపురం వెక్కి అరుస్తూ కళాశాలు లాగే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఫైర్ సిబ్బంది కిందకు దిగాలని ఆ వ్యక్తికి సూచించారు. అతడు మాత్రం దిగేందుకు నిరాకరించాడు. తనకు మందు బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతానని పట్టుబడ్డాడు. అలా దాదాపు 3 గంటల పాటు ఇబ్బంది పెట్టాడు. దీంతో నిచ్చిన సాయంతో ఫైర్ సిబ్బంది గోపురం పైకి ఎక్కి మందు బాబును కిందకు దించారు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా ఆలయ గోపురంపై కళాశాల విద్యుత్ దీపాలను అతను డ్యామేజ్ చేసినట్లు గుర్తించారు. ఇక గోవిందరాజస్వామి ఆలయంపైకి ఎక్కిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అతను మద్యం మత్తులో ఉన్నాడని, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం వెల్లడించారు. తప్పొప్పుకున్నట్టే కదా కరెక్ట్ కాదు కదా తప్పొప్పుకోవడం కదా ఎక్కువ స్టార్ట్ చేయి ಇಲ್ಲ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగుట్టు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం మంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన 35.19 కోట్ల నిధులతో కొండగట్టులో నిర్మించనున్న ధర్మశాల దీక్ష విమరణ మండపం కోసం భూమి పూజ నిర్వహించనున్నారు. 96 గదులతో ధర్మశాలను నిర్మించనున్నట్లు సమాచారం. ఇక భూమి పూజలో పాల్గొన్న తర్వాత నాచుపల్లి శివార్లోని రిసార్ట్ లో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరూ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఘటన దారుణమని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపేలా చర్యలున్నాయని ఆరోపించారు. ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆలయ పరిరక్షణ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక తాగుబోతు రాజగోపురంపైకి ఎక్కి మందు కావాలి అంటూ డిమాండ్ చేశాడు అంటే భద్రత ఏ స్థాయిలో ఉందో బయటపడిందని అన్నారు. మరొక ఘోర అపచారం జరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాము, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము, దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ 1.5 సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపే విధంగా వాళ్ల చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు గాని ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం గాని ఏమాత్రం కూడా లేకుండా వివిఐపీల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్లి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి, అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది. ఎక్కడికి పోతున్నాం? రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే ఉద్యోగుల కోసం ప్రత్యేక హెల్త్ స్కీమ్ ను త్వరలో అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. మెడికల్ బిల్లుల కోసం 200 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారని, ఇకపై ఎవరికీ మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున ఉద్యోగుల జీతాలు, మెడికల్ బిల్లులు ఎప్పుడూ పెండింగ్ లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధ్యక్ష, మెడికల్ బిల్స్ సంబంధించి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి బిల్స్ అని. అసలు మెడికల్ బిల్స్ అనేది పెండింగ్ పెట్టడం అనేది అంత ఇన్హ్యూమన్ అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులు ఉండి హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుని వచ్చిన తర్వాత బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కమ్ వాట్ మే లెట్ us క్లియర్ ఆల్ ది పెండింగ్ బిల్స్ ఆఫ్ మెడికల్ బిల్స్ అని. మెడికల్ బిల్స్ 200 కోట్లు ఉంటే పైనే ఉంటే మొత్తాన్ని ఇప్పటివరకు చేసి జీరో చేసేస్తాం. టోటల్ పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ఉన్న అన్నిటినీ క్లియర్ చేసాం. నో ఎంప్లాయ్ need not to bother about their medical bills now. The moment they submit, it will get cleared. అట్లాగే అధ్యక్ష, 2023 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ 2023 నుంచి 560 కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్గా 560 కోట్ల రూపాయలని సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటిని కూడా ఆ పెండింగ్ ఉన్నన్నిటిని కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు, దీనికి ఒక సిస్టమాటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే, ఎస్, ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మేము ప్రజలందరికీ 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల
10 లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి, అటువంటిది ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసాం అధ్యక్ష. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని, చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ సిట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అండ్ లెట్ us ఇంప్లిమెంట్ ఇట్. మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆన్. అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం. ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అట్లాగే ప్రతి నెల మేము ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇచ్చుకొచ్చాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ 700-750 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పాతవన్నీ కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తాం. అండ్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక అష్యూరెన్స్ ఈ సభకి, ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఇవ్వదలుచుకున్నాను. అధ్యక్ష, ఉద్యోగస్తుల బిల్లులు పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళ శాలరీస్ పెండింగ్ పెట్టుకోవటం, లేకపోతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేకపోవటం అనేది ఇది ప్రభుత్వానికి అంత గొప్ప విషయం కాదు, ఇది మంచిది కూడా కాదు. అందుకో మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, లేకపోతే మెడికల్ బిల్స్ కానీ, ఎర్న్ శాలరీస్ కానీ, లేకపోతే ఇందాక వారు చెప్పినటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ, లేకపోతే చైల్డ్ కేర్ లీవ్స్ కానీ, వీటన్నిటిలో కూడా ఒక మానవత్వంతో కూడినటువంటి విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుంది అధ్యక్ష. 100% వీఆర్ కమిటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ గారిని పొగడకనే పొగిడారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. తాను రాకముందు భూముల రీసర్వేలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 గా ఉందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారని తెలిపారు. జగన్ గారి ప్రభుత్వం చేసిన భూముల రీసర్వే వల్ల చంద్రబాబు ప్రభుత్వానికి 400 కోట్లు ప్రోత్సాహకాన్ని కేంద్రం ఇచ్చిందని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు భూముల రీసర్వే గురించి జగన్ గారిపై విపరీతంగా దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు అద్భుతం అంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప సంస్కరణలకి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా తన టర్మ్ లో ఒక మంచి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇలా మిగిలిన అనేక రంగాల్లో ఏదైతే ఆయన తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇలా అన్ని చెప్పుకుంటా ఉంటే అప్పుడు కేంద్రం ఏదైతే భూముల రీసర్వేని చేసి ఈ భూములు అనేది ఖచ్చితమైనటువంటి కొలతలతో ఏ వివాదాలు లేకుండా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో శ్రీకారం చుట్టిందో దాన్ని పక్కాగా అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అని చెప్పి పొగడకనే పొగిడాడు. నిజంగా ప్రత్యర్థులు పొగుడుతా ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఈరోజు చూడండి, రీసర్వేలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దేశంలో భూ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇది నా శాఖ పరిధిలోనే ఉంది, కానీ నేను రాకముందే రీసర్వేను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ పథకం అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఒకప్పుడు చైన్ ద్వారా భూమిని కొలిచేవారు, ప్రస్తుతం డ్రోను, రోవర్ల ద్వారా ఖచ్చితంగా కొలిచి హద్దులు నిర్ణయిస్తున్నారు. ఇందులో ఏపీ ముందంజలో ఉండటంతో కేంద్రం రాష్ట్రానికి 400 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసినటువంటి భూముల రీసర్వే వల్ల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. దేశంలోనే భూములను రీసర్వే చేసిన దాంట్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని కితాబ్ ఇచ్చినటువంటిది. 6700 గ్రామాల్లో రీసర్వే పూర్తి. 6700 గ్రామాల్లో రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేశారు. కానీ ఆ రోజు ఇదే కూటమి నాయకులు చేసినటువంటి దుష్ప్రచారం, అసలు ఆ కూటమి పత్రికలో రాసినటువంటి గాలి వార్తలు ఏం రాశారంటే, రైతన్న మెడపై రీసర్వే కత్తి, రైతులకు భూ వేదన, రైతు గుండెల్లో పలుగు రాళ్లు, భూముల రీసర్వే తప్పుల మయం, సర్వే కొలివి, సమస్యల్లో రీసర్వేతో భూముల హక్కులు పోతున్నాయి. ఇలా దుష్ప్రచారం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చేశారు. మీ భూములన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైందని ఇప్పటి వరకు సాహితీ అకాడమీ గురించి ప్రస్తావన తీసుకురాలేదని శాసన మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. హంగామాలు, ఉత్సవాలు చేయడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ కళాకారులకు మాత్రం నెల జీతం ఇవ్వట్లేరని అన్నారు. ప్రభుత్వం కళాకారుల సంక్షేమం గురించి ఆలోచించాలని సూచించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉండేది గతంలో.
2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు దాని గురించిన ప్రస్తావనే లేదు. వీళ్ళు వేరే రాష్ట్రాల్లో కన్నడ సాహిత్య పరిషత్ కానీ, కేరళలో కానీ, ఒరియాలో కానీ, ఆ రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీలు ఉంటాయి. వాటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ చేసే పనితో పాటు రాష్ట్రాల్లో ఉన్న అకాడమీ ఆ స్థానియమైన రచయితలను, కవులను, వాళ్ళకు సంబంధించిన వారి విశిష్టతను, వారి కృషినంతా తెలియజేస్తూ అవార్డు రూపంలో కానీ వాళ్ళని గుర్తింపు కానీ ఇవన్నీ ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు దాని పేరు లేదు, ఊరు లేదు. రెండవది, కళాకారులకు వాళ్ళు అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన జీతమే అది కొంత, దాన్ని నెల 3 నెలలకోసారి 2 నెలలకోసారి వాళ్ళు ఆపడం అనేది, ఎందుకంటే వాళ్ళతో పని తీసుకోవాలా. పైగా వాళ్ళు ఉద్యమంలో ఉండి చేసిన వాళ్ళందరూ కూడా ఈ సాంస్కృతిక సాహిత్య రంగాల పట్ల సీరియస్నెస్ ఉండకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే సమాజం ఇప్పుడు విపరీతంగా, అంటే స్పెషల్ మెడిసిన్ అని చెప్తున్నా, అనేక వ్యసనాలతోని, బలహీనతలతోని ఎంత అభివృద్ధి వచ్చినా లేకుంటే ఏ పనులు అయినా కానీ మానవ విలువలు లేకుండా అయిపోయినాయి. ఒకవైపు కుల ధోరణులు, ఒకవైపు మతం ధోరణులు. ఆ కళాకారులకు జీతాలు నెల జీతం వేస్తే ఏమవుతుంది? ఎన్ని ఖర్చులు పెడుతున్నాం, ఎంత హంగామా చేస్తున్నాం, ఎన్ని మనం టీచర్ షీట్లో ఉత్సవాలు చేసినారు, ఆ డబ్బులు పెడుతున్నారు, ఏ డబ్బులు పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే 500 మందికి 26,000 30,000 ఇస్తారు. దాన్ని ఆపి పిల్లలు, ఎందుకంటే దేవురించాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ నిజంగా నీళ్లు ఉన్నాయి, అన్ని డెవలప్ అవుతుంది, బాగానే ఉంది. కానీ అస్తవ్యస్త విధానాలు దేనికి కేంద్రీకృతం జరగాలను ఇవేవి లేకపోయినా పిల్లలు ఇబ్బంది పడి మాకు చెప్తుంటే చెప్పలేక ఈ అవకాశాన్ని తీసుకొని మీ ముందు నేను చెప్పిన. థ్యాంక్ యూ సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గుజరాత్లోని సోమనాథ దేవాలయానికి 5 కోట్ల విరాళం అందజేశారు. ముఖేష్ అంబానీ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు ఆనంద్ అంబానీ కూడా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ వారు ఆలయానికి చేరుకున్నారు. అంబానీ కుటుంబం ప్రతి సంవత్సరం ఆరంభంలో సోమనాథ్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తుంది. గత సంవత్సరం కూడా వారు ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజసాబ్ పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కామెడీ సినిమాల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, పాన్ ఇండియా స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ది రాజసాబ్ ప్రమోషన్ ను మేకర్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అనుకోకుండా సినిమాకు సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ బయటపెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో యాక్టర్ ది రాజసాబ్ ట్రైలర్ లో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించిన విషయం గురించి ప్రశ్నించారు. సాధారణంగా ఐకానిక్ క్యారెక్టర్లను మళ్లీ చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారని, అలాంటిది ప్రభాస్ ను ఆ లుక్ కు ఎలా ఒప్పించారని అడిగాడు. దీనికి సమాధానంగా మారుతి మాట్లాడుతూ, ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించడానికి పెద్ద కథే ఉంది. ఆ కథ మొత్తం ది రాజసాబ్ పార్ట్ 2 లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలతో మారుతి అనుకోకుండా ది రాజసాబ్ కు సీక్వెల్ కూడా ఉంటుందనే విషయాన్ని బయటపెట్టినట్లయింది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. గతేడాది చివరిలో భారీగా తగ్గిన బంగారు, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ ఏడాది వరుసగా 2వ రోజు ధరల్లో పెరుగుదల నమోదైంది. యుఎస్ ఫెడ్ రేట్ కోతపై పెరుగుతున్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పసిడి, వెండికి డిమాండ్ పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శనివారం ఉదయం 6:30 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం స్పాట్ ధర నిన్నటితో పోలిస్తే సుమారు 1150 మేర పెరిగి 1,36,210కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల వెండి ధర 1,060 రూపాయలు పెరిగి 1,24,860కి చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే సుమారు 4,100 మేర పెరిగి 2,42,100 వద్ద స్థిరపడింది. ఎంసీఎక్స్ లో శుక్రవారం పసిడి, వెండి ధరలు కూడా ఎగబాకాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ ధరలు సుమారు 0.7%
మేర పెరిగి 1,36,173కు చేరింది. ఇక మార్చి వెండి ఫ్యూచర్ ధర కూడా కిలోకు సుమారు 9,000 మేర పెరిగి 2,35,873 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో హౌన్స్ గోల్డ్ స్పాట్ ధర ప్రస్తుతం $4,332 వద్ద, వెండి ధర $72 వద్ద కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మెక్సికోలో భారీ భూకంపం, ఊగిపోయిన భవనాల నుంచి వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం. నైతికత, నీతి మరియు మానవ వ్యక్తిత్వం వికాసం కూడా విద్యా లక్ష్యమే. విద్యార్థులకు సూచించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు. తనకు వారాంతపు సెలవులు ఉండవన్న జయశంకర్. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంపైకి ఎక్కిన బంధుబాబు, 3 గంటలు హైడ్రామా. కొండగట్టు ఆలయంలో పవన్ కళ్యాణ్, అంజనను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం. గోవిందరాజస్వామి ఆలయ ఘటనపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి. భద్రత పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నాము. అసెంబ్లీలో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేంద్ర మంత్రి పెమ్మసానిపై వైసీపీ నేత కారుమూరు ఆసక్తికర వ్యాఖ్యలు. మాజీ సీఎం జగన్ ను పొగడకనే పొగిడారన్న వెంకటరెడ్డి. ఇప్పటి వరకు సాహిత్య అకాడమీ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. శాసన మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. సోమనాథ్ ఆలయానికి 5 కోట్ల విరాళం ఇచ్చిన ముఖేష్ అంబానీ. కుటుంబంతో కలిసి పరమేశ్వర్ని దర్శించుకున్న రిలయన్స్ చైర్మన్. రాజసభ పార్ట్ 2 కన్ఫర్మ్, అనుకోకుండా మ్యాటర్ రివీల్ చేసిన దర్శకుడు మారుతి. జోరు మీదున్న బంగారం, వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల. For more updates, keep watching.